హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో అయితే మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం వీడియో మొత్తం వీడియో అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. మేమైతే మా అంతటి మేమే వండుకొని ఐటమ్స్ అన్ని తినడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అదే ఇప్పుడు మొదలెడుతున్నాం పనులు. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో అయితే చూసేయండి. సరే, మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. మొత్తం అందరం కలిసి అయితే 2 స్కూటీల మీద మా దగ్గరలో ఉన్న రాంబిల్ బయలుదేరేసాం సోమాలు తీసుకురావడానికి. ఆల్రెడీ పూడిమడికి వెళ్ళి 4.5 kgs టోనా ఫిష్ అయితే తీసుకుని వచ్చేసాం అనమాట. రొయ్యల కోసం వెళ్ళాం, కాకపోతే రొయ్యలు దొరకలేదు. ఇంకా లేట్ చేయకుండా రాంబిల్ వెళ్ళిపోదాం పదండి. ఇగో ఇక్కడ ఉన్నారా భయపడతారు. ఇగో మా డ్రైవర్ భీమా భయ్యా భయ్యా చల్ల స్మైల్ స్మైల్ చెల్లదే. ఫస్ట్ అయితే చికెన్ షాప్ దగ్గరికి వచ్చాం. మా వాళ్ళేమో అక్కడ సెంటర్లో పని ఉందని చెప్పి వెళ్ళారు. ఏదో మా భీమా కూడా నేను ధర్మ కూడా ఏమో అక్కడ చికెన్ దగ్గర ఉన్నాడు. ఏం భయ్యా ఏం చేస్తున్నావు? ఇదిగో సేమ్ మన రియోలాగే ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. చింటుబాయ్ పడుకున్నాడు, లెగట్లేదు అసలు. ఈ బట్టే బాస్ కూడా నేనే పట్టించుకునేది అని చెప్పి ఎలా పడుకున్నదో చూడండి. అదే ఇదిగో అన్ని వాళ్ళు చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొట్టు సైజు గీజు కాదు, నువ్వు ఎలా కొడితే అలా కొట్టే చదవకూడే అంతే. మనం లేవు ఆహా చూసావా వీడియో చూసావా? మొత్తం 5 kg చికెన్ అయితే తీసుకుంటున్నా. అది మ్యాటర్. అంటే మేము ఏ పార్టీలు చేసుకున్నా సరే ప్రతిసారి ఈ చికెన్ షాప్గా వస్తుంటాం. ఎందుకంటే అన్నీ మాకు చాలా రేట్ అది తగ్గిస్తాడు. దాంతోపాటు మాసం కూడా చాలా నీట్గా కొట్టేసేస్తాడు అనమాట. ఎప్పుడు వచ్చినా సరే చాలా బాగా మాట్లాడతాడు. ఇక్కడ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటాడు. అందుకే ఇక్కడికి వస్తుంటాం. అన్నీ అయిపోయిందా? ఇంకా కొట్టాలా? ఇదిగో చూడండి, ఇంకా 3 kg అయిందా? ఇంకా ఎంత? ఇంకొక 2 kg ఉన్నట్టున్నది బ్యాలెన్స్. చికెన్ మొత్తం 5 kg తీసేసుకున్నాం. టాటా చెప్పే, ఇంకా బాయ్ అని బాయ్ చెప్పే పోతాం. సరే సరే వెళ్దాం. మరి చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ సోమాలు తీసేసుకుందాం వెళ్ళి. ఇంచు మాత్రం మామూలుగా లేదు, ఫుల్ బిజీగా ఉన్నదే. చూడండి మా రాంబిల్ అంతా ఫుల్ వెలిగిపోతుంది లైట్లతోనే. ఏరా ధర్మ, న్యూ ఇయర్తోనే జైలుకి పోదామని ఉందేంటి? షాప్ కూడా చాలా ఖాళీగా ఉన్నది బాబు. ఖాళీ సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటున్నా. ఏట్రా భయం అలా తీస్తున్నాం. వీడియో చూడండి ఎలా తీస్తున్నాడు, తిన్నాక తీయలేదు అసలు. మొత్తం సామాన్లన్నీ తీసేసుకున్నాం. దాంతోపాటు గుడ్లు ట్రే కూడా పట్టుకెళ్తున్నాం అనమాట. అంటే మామూలుగా నైట్ అంతా అక్కడ టైం స్పెండ్ చేయాలి కదా, అందుకే ఎక్కువ తీసుకుంటున్నాను అన్ని సామాన్లు తినడానికి. ఇదిగోండి అప్పుడులాగే పార్టీ చేసుకున్నప్పుడు తీసుకున్న సామాన్లు మొత్తం అన్ని తీసుకున్నాం అనమాట సేమ్. ఇంకా మనకు తీసుకోవాల్సినవి ఏంటంటే కూరగాయలు, కిరాణా సామాన్లు కూడా తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే కూరగాయల కోసం వచ్చేసాం. కూరగాయలు కూడా తీసేసుకుంటున్నాం. ఇదిగోండి మీకు ఏ రకమైన కూరగాయలు కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి. ఇదిగో తాతగారు ఏమంటారు కదా, తాత చెప్పు తాత. కేక్ కోసం చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చేది చిన్నప్పుడు. అంటే మాకు ఎప్పుడైనా సరే పార్టీ చేసుకున్నప్పుడు కేకే మెయిన్ ఐటమ్ అయ్యేది. కానీ ఇప్పుడు కేక్ అంటే ఎంత చిన్నదంతా అంత చిన్నది తీసుకుందాం ట్రై చేసాం అనమాట. అది ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లే మొత్తం అందరూ. హాయ్ చెప్పండి రా తమ్ముళ్ళు. డైలాగ్గా సామాన్లు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇదిగో మొత్తం ప్రిపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి. ముందున ఎల్సిఆర్ లైట్ కూడా సెట్ చేసుకున్నాం. సాంగ్స్ లేవని బాధపడుతున్నాం, కానీ మా ఇంటి ఎదురుగానే అదే మా ఇంటి బ్యాక్ సైడ్ సాంగ్స్ కూడా వేసారు. వినపడుతున్నాయా? ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నా కళ్ళతో చూడడం కాదు, మీరు కూడా చూడండి ఈ ఘోరాన్ని. ఇక్కడ ఉన్నది ఎవరో కాదు మన భీమా. ఇంకొకటి ఎవరంటే నేను చెప్పక్కర్లేదు, వాడి పేరు మీకే తెలుసు. వెళ్ళి నేను చెప్తే బాధపడిపోతున్నాడు వాడి పేరు. ఏం చేసుకుంటున్నారు? అరే రే 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 తప్పు. అచ్చా మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నారా మీరు? మా ధర్మగుడు మాత్రం పొయ్యలిగించడానికి నాన్న తెప్పులు పడుతున్నాడా? అయ్యగారు పొయ్యలిగిందా? ఎలగలేదా? పోయినసారి వంట కుక్ ఏం చేసాడంటే బిర్యానీలు ఉప్పు వేయడం మర్చిపోయాడు అనమాట. మొత్తం టోటల్ ఫెయిల్ అయిపోయింది. ఈసారి చికెన్ పొలవ్ చేస్తాడంటే ఏమవుతుంది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే నైట్ అంతా ఫుల్గా చిల్ అవుతూ తినడానికి ఒక 4.5 kgs టోనా ఫిష్ అయితే కట్ చేసి తెచ్చేసుకున్నాం. రొయ్యల కోసం వెళ్ళాం, కానీ రొయ్యలు దొరకలేదు.
చికెన్ కూడా తెచ్చుకున్నాం ఒక 5 kgs. ఇంక సరిపోద్ది. ఇప్పుడు ఏడేది చికెన్ పొలం చేసుకుని ఇంకా చికెన్ ఫ్రై చేసుకుని కాల్చుకుని అవన్నీ తినడం చేద్దాం. మేము క్యాంపింగ్ టెంట్ తీసుకెళ్తాం లేదు తెలియదు, కానీ ఒకవేళ తీసుకెళ్తే ఇది టెంట్ కొని దాదాపు సంవత్సరం దాటేసింది. ఇప్పుడు బీచ్కి అంటే మా ఇదిగోండి మా ఇల్లు పక్కన వండుకుందాం డిసైడ్ అయ్యి ఇక్కడ వండుకొని అన్నీ బీచ్కి తీసుకెళ్ళిపోదాం ఉన్నాం. అంటే మళ్ళీ బీచ్ దగ్గర పొయ్యిలు అవి సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. ఎలా అయితే నా మొత్తానికి పొయ్యి వెలిగించలే. ఇప్పుడు మన పొయ్యి దగ్గరికి వచ్చాము. అది ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు మీకు పొయ్యి ఎలా వెలిగించాలో నేర్పిస్తాను. నువ్వు నోరు మీరు అది ఎలా ఆరిపోద్ది. మన ఒకసారి వెలిగిందంటే ఇంకా ఆరదు. అలాంటివి కాదు మన గెనలంతే. ఏ గెనలరా వెలిగిందిరా, ఆకు వెలిగిందంటే పొయ్యి వెలిగిస్తున్నట్టే. దానికి దీనికి ఏ సంబంధం ఉందిరా? పొయ్యి వెలిగించడానికి ఎన్ని తప్పులు పడుతున్నాం అంటే వంట పూర్తి అయ్యేసరికి ఎన్ని తప్పులు పడుతున్నాం. నువ్వు అక్కడ కూర్చో చెప్పడం కాదు, బొద్దలా కూర్చోడిపోయా బొద్ద విగ్రహంలాగా. ఏంటి అదే? చూడండి అక్కడ కూర్చొని నాకు ఎన్ని మాటలు చెప్తున్నాడు. ఎలా అయితే ఎంత కోపం పడుతున్నా, కానీ నా కోపం నేను శాంతంగా ఉంటాను మనిషిని. ఇప్పుడు రంగంలో దిగింది మా భీమ వారియర్స్. చూడండి నువ్వు కవర్ భయ్యా కొంచెం చల్లబడు. అసలే నువ్వు ఇప్పుడు బీచ్ లో ఈత కొట్టాలి తర్వాత. పొయ్యిలు వెలిగించలేకపోతే అలాగరా. ఈ పొయ్యిలు అయ్యా ఎప్పుడు కలిగిస్తారు ఏట. పొయ్యి వెలిగించాక మళ్ళీ చూపిస్తాను ఆగండి. ఈ తప్పులన్నీ పడుతూనే ఉంటారు వీళ్ళు. ఈసారి బిర్యానీకి మా అన్నయ్యలు బేసిన్ తీసుకుని వచ్చాం, కానీ ఇప్పుడు మా ఇంట్లో సామాన్లన్నీ ఎగరేసేస్తున్నాను. మా అమ్మ ఏమంటుంది ఏంటో అర్థమైంది, అర్థం అవ్వట్లేదు నాకు అసలు. ఇది తీసుకెళ్దాం రాజు ఏట్రా? ఇవి తినడానికి కాదు, కూర తెచ్చుకోవడానికి బాగుంటాయి. ఒకటి ఒట్టుకెళ్దాం చేపలు వేసుకోవడానికి. అదే అంటున్నాను నేను, చేపలు మాసంకి 2 తీద్దాం చెప్తున్నాను. మా అమ్మ మాత్రం మామూలుగా కొట్టదా. కొత్త సంవత్సరంలోనే దెబ్బలు తినేస్తానేమో. అంటే ఇప్పుడు మా అమ్మ డైరీలోకి డ్యూటీకి వెళ్తుంది అనమాట, అందుకే నైట్ షిఫ్ట్. ఇప్పుడు ఇంటి దగ్గర లేదు. మా అమ్మ వచ్చేసరికి వంటలు అయిపోతే పర్లేదు, చూద్దాం ఏమవుతుందా. అందరికి ఇలా మంచమే పెడదాం. మనకు కావాల్సిన 2 బేసిన్లు, ఇది బిర్యానీకి తీసుకున్నాం. మా వాళ్ళు మొత్తం కూరగాయలన్నీ కట్ చేయడం స్టార్ట్ చేశారా. ఇదిగోండి మన ఫిష్ మీట్ చూడండి ఎంత రెడ్గా ఉన్నదో. మా భీమ కూడా అంటే పెద్ద పీసులు కట్ చేయించుకొచ్చాం అనమాట. అవన్నీ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాం. మేము ఎంతో కష్టపడి వెలిగించిన పొయ్యిలు 2 ఆరిపోయాయి. 2 కాదు ఒకటే, మొత్తం ఆరిపోయాయి. మళ్ళీ ఏదో బాధపడి వెలిగించుకోలే. కానీ చూడండి మీట్ చూపించామా భీమ ఎలా ఉందో, మీట్ చూపించు ఒకసారి. పులావ్, చికెన్ పులావ్. ఇగో అన్నట్టు మర్చిపోయాను చెప్పడం. ఇంకో బిర్యానీ రైస్ కూడా నానబడేసాం. దా చికెన్ కడిగిద్దాం దారా రే. ఇప్పుడైతే నీట్గా చికెన్ మొత్తం కడిగేసుకుందాం. కూరగాయలన్నీ కట్ చేయడం అయిపోయింది. చేపలు కూడా మొత్తం అన్ని సగాన్ని కట్ చేసాడు మా భీమ కూడా. చికెన్ అది నీట్గా కట్ చేసుకుని చికెన్ కర్రీ చేసుకుందాం ఫస్ట్. ఇంకా అదిరా ఈ చేపలు కడగల. చేపలు మొత్తం అన్నీ అయితే అయిపోయాయి. ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రై చేసుకోవడానికి, ఇదేమో కర్రీ చేసుకోవడానికి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడేమో ఇవి కాల్చుకోవడానికి. అక్కడ ఉన్నదేమో చికెన్ పులావ్లోకి, ఇదేమో చికెన్ కర్రీ చేసుకోవడానికి. ఇంక లేట్ చేయకుండా మొత్తం ఐటమ్స్ అన్నీ చేసేద్దాం. ఐటమ్స్ అన్నీ ఎలా వస్తాయో దేవుడికి దండ పెట్టుకొని మొదలెడదాం. ఇదిగోండి పులావ్కి పునాది వేసేసాం. కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అటు ఇటు తిప్పేస్తున్నాడు మా రాజుగడు. అదే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటీలు మిరపకాయలు వేసాం. దానికి ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాంలే. తర్వాత అయితే బిర్యానీ ఆకులు వేసుకోవాలన్నమాట. అప్పుడు కూడా మెల్లిగా అటు ఇటు గరిటితో తిప్పాలన్నమాట. ఆ తర్వాత అందులో ఉన్న చెక్కలు కూడా వేసుకోవాలన్నమాట, బిర్యానీ చెక్కలు. ఆ తర్వాత ఇలా చూడాలన్నమాట. అవి అందులో అవి కూడా మళ్ళీ ఒడిచేయాలన్నమాట.
ఆ తర్వాత అందులో కొంచెం పౌడర్ వేసుకోవాలి. ఇదైతే కొంచెం ఎలా ఉంటుందంటే చూడడానికి కొంచెం దారుణంగా అనిపిస్తుంది అనమాట. అయినా సరే మీరు ఏం భయపడకండి. ఇదిగో ఇది పులావ్, చికెన్ పులావ్. వచ్చి న్యూ ఇయర్కి మటన్ పులావ్ చేద్దాం. ఇది బాగుంటాయి, సరేనా? అబ్బా పొగంతా కొంట్లోకి వెళ్ళిపోతుందిరా. ఏడేస్తున్నారా? చికెన్ వేయాలన్నమాట. బొక్కేం కదా ఆడికి, అదేం కాదు. చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడడానికి. అందులో మాంసం వేసి చాలాసేపు తిప్పిన తర్వాత అయితే మేము ఫస్ట్లో నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ మొత్తాన్ని బేసిన్లో వేసేస్తాం. అంత ఈడి చేతుల మీద జరుగుతుంది. వాటర్ అంతా వాటర్ తెచ్చేస్తాం కదరా, వేసే వాటర్ రాకూడదు బేగ బేగ. అందరూ కంపలు తెస్తే పోదరా మంట. ఒక దగ్గర వేసేస్తున్నాడు రాజు. మొత్తం రైస్ అంతా నీట్గా వేసేసుకున్నాం. అందులో నానబెట్టిన రైస్. ఇప్పుడైతే మా రైస్ వేసుకున్నాం కదా, అందులో వాటర్ వేసేసుకున్నాం. అలా వేయాలరా. కామెడీ చేయట్లేదు కదా మీరు. ఇదేంట్రా, బియ్యమును మాంసం ఈత కొడతారు నీటిలోనే. నువ్వు ముందు కలపరా. కలపలా? మస్తాన్ బాను. పొలం అయితే ఆ పొయ్యి మీద పెట్టి వదిలేసాం కదా. ఇప్పుడైతే అదే చేపలు ఫ్రై చేసేపోతున్నాం. ఏరా నూనె రా, ఉట్టి కల వేసిరే. మొత్తం వేసి ఇంకా ఇది సరిపోద్దా? ఈ నూనె సరిపోద్దురా. పొక్కేటి కనిపించట్లేదు. ఒరే ఒరే ఎవడో పే నువ్వు గ్యారోడ్లేగా? ఏదైనా గిన్నె తెచ్చండి రా. ఏంటిది కలిపి? ఇప్పుడేమైంది? అరే గరిట్లేదా? అరే ఎలా అయితే నేను మొత్తానికి ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. మనతో పాటు ఈ పార్టీలోకి అంటే మా క్రాంతి కూడా మామూలుగా ఒక యాప్లో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అదిగో అటు సైడ్ చూపించరా, కారులో వచ్చారనమాట. వీళ్ళు అనకాపల్లి నుంచి వచ్చారు. అయితే మన ఊళ్ళు మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ టెంట్ అది వేసారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి నీట్గా చిల్ అయిపోదాం. కేక్ కట్ చేసుకొని మేము వండిన ఐటమ్స్ అన్ని టేస్ట్ చూసేద్దాం. డార్లింగ్స్ ఇదిగోండి క్యాంపింగ్ టెంట్ వేసాం. ఇది దాదాపు ఒక సంవత్సరం తర్వాత వేసాం. చూడండి ఎలా ఉన్నదో. ఇదిగో మొత్తం ఐటమ్స్ అన్ని తీసుకుని వచ్చేసాం. ఇవన్నీ తినేడువే, గాలికి ఎగిరిపోతుంది ఇది. కానీ ఏమవుతుంది, లోపల మనిషి ఉన్నాడు కదా. అదే అదే కేక్ తినండమ్మా తమ్ముళ్ళు, కేక్ తినండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ డార్లింగ్స్. మీరు వచ్చే సంవత్సరం కూడా నన్ను ఇలాగే సపోర్ట్, ఈ సంవత్సరం కూడా నేను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే అయిపోలేదు, వీడియో ఉన్నదే. లోపల ఉన్న ఐటమ్స్ అన్ని తినేద్దాం ఎలా ప్లాన్ వేసాడు దొంగనా కొడుకు. మేము లేకుండా కాదు, మేము లేకుండా లేని సమయం చూసి టెంట్లో దూరేసి చూడండి ఐటమ్స్ అన్ని ముందు నెట్టుకుని ఉన్నాడా. చూస్తుంటాయి ఈ ఐటమ్స్ అన్ని చూస్తుంటే ఎలా ఉందంటే రా ఇదే అందరు ఇదే ఆఫర్ ఇచ్చినట్టు ఉందిరా నాకు. ఇదే ఫస్ట్ అయితే చికెన్ పులావ్ వడ్డించమ్మా క్రాంతి. దా తీసుకొచ్చి నీట్గా ఆకులు పెట్టి ఇంకో ఉండు బాగా ఏరే కరెక్ట్గా. అది కొంచెం అది వేసి కొంచెం చికెన్ కర్రీ వేసి కొంచెం ఫిష్ కర్రీ వేసి కొంచెం ఫిష్ ఫ్రై. నేను అక్కడ రానరా, అది జరగని పని. ఇదే అందరు ఇదే పొలం. ఆహాహా వాసన అదిరిపోయింది భయ్యా. ఊరి ఇంతోటి ఎందుకురా, చాలు మన ఇద్దరం తిందాం అయితే. మా బామ్మది నేను ఈరోజు ఒకే ప్లేట్లో తినబోతున్నాం. అది ఇంకో ఫిష్ కర్రీ ఇది 2 ఒకటి. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం సరేనా. దా చికెన్ పులావ్లోనే కొంచెం లైట్గా చికెన్ కర్రీ కలుపుకొని అదిరిపోయింది అంతా టేస్ట్.
మొత్తానికి పార్టీ అంతా అయిపోయింది, మేము తినడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఎలా అయితేనే మొత్తానికి ఈ 2025 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇయర్ చాలా తొందరగా అయిపోయింది అని అందరూ అంటున్నారు. నిజంగానే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది నాకు కూడా. మొన్న సంక్రాంతి చేసుకున్నట్టు అనిపించింది, ఇంకా ఒక 10 రోజులు ఉంటే సంక్రాంతి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ఇయర్లో నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే నేను ఏదైనా చేశాను, ఒక ఇయర్లో ఏదైనా సాధించాను అని చెప్పుకోవడానికి ఉందంటే అది 2025. ఏమో గొప్పగా సాధించలేదు, కానీ నేను ఏదైతే దేనికోసం అయితే ట్రై చేశానో అందులో నేను కొంచెం సక్సెస్ అయ్యానని చెప్పుకోవచ్చు. నేను చేసిన వర్క్ అయితే రిజల్ట్ వచ్చిందనమాట. దీనికోసం చాలా కష్టపడ్డాను, ఈ యూట్యూబ్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం. ఈ మామూలుగా ఇప్పుడు ఈ 2025 ఇయర్ అయితే ఒక 2K 3K ఉండేవారు నాకు ఈ ఇయర్ స్టార్టింగ్లోనే. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 200K దగ్గరలో ఉన్నాం. 176K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నా వెనకాల ఉన్నారు. నాకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉన్నది. అంటే ఇది ఏదో పెద్ద అచీవ్మెంట్ కాదు, కానీ నేను చేసిన దానికి రిజల్ట్ వచ్చిందని నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇయర్లో నేను చాలా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మనకి ఎవరైనా సరే మనతో ఎవరు పర్మనెంట్గా ఉండరని నాకు అర్థమైంది. ఎవరైనా సరే కొంతకాలమే. అంటే ఎవరైనా సరే మన అమ్మ నాన్న తప్ప, మన ఫ్యామిలీ తప్ప ఎవరు కూడా మనకి టైం వచ్చినప్పుడు హెల్ప్ చేయరు. మీరు మాత్రం నాకు మీ అందరి వల్ల అయితే ఇయర్ అంతా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి ఎన్ని జరిగినా సరే ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఆ కామెంట్స్ వల్ల, ఎక్కడైనా బయట కనబడినప్పుడు మీరు నాతో వచ్చి మాట్లాడడం, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. నేను ఏం చేసినా సరే, అంటే నాకేమైనా సరే, నేను సాడ్గా ఉన్నా, లేకపోతే ఎక్కడైనా సరే నేనేమో డిప్రెషన్లోకి వెళ్ళినా సరే, మీరు మాట్లాడే మాటలు, మీరు ఎంకరేజ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మీకోసం ఈ 2026 కూడా చాలా గట్టిగా కష్టపడతాను. ఇంకా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగే మీరు ఇప్పుడు ఈ ఇయర్లో అయితే నాకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా అయితే ఇప్పటి వరకు నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయండి. సరే, మరి వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.